సమేతంగా ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ సాయంత్రం ప్రధానితో భేటీ కానున్న చంద్రబాబు దంపతులు మే 2న జరిగే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నారు. అలాగే ఏపీకి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై మోదీతో చంద్రబాబు చర్చిస్తారు. ప్రధాని పర్యటన కోసం అమరావతిలో ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. రైట్, ఇక అమరావతికి ఇప్పటికే సంబంధించి దానికి స్టార్టింగ్ లోనే భూమి పూజ కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనడం గతంలో మనం చూసాం. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి పునర్నిర్మాణ పనులకి సంబంధించి మోదీ రావాలని చెప్పి కూడా ఆహ్వానించడానికి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు ఢిల్లీ వెళ్లడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ రోజు ప్రధాని మోదీని కలిసి ఆయన్ని ఈ అమరావతి పునర్నిర్మాణ పనులకి ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఏపీకి అటు మోదీ వస్తున్న క్రమంలో అన్ని ఏర్పాట్లను కూడా ముమ్మరంగా కొనసాగిస్తుంది ఏపీ ప్రభుత్వం. మే 2న జరిగే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి మోదీని ఆహ్వానించనున్నారు చంద్రబాబు దంపతులు. ఇక ఏపీకి సంబంధించి పలు అభివృద్ధి అంశాలపైకి సంబంధించి కూడా అటు మోదీతో చర్చిస్తారు చంద్రబాబు దంపతులు. ఇక ప్రధాని పర్యటన కోసం అమరావతిలో ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా కొనసాగడం మనం చూస్తున్నాం. ఇక గతంలో ఎప్పుడైతే చంద్రబాబు అధికారంలో ఉన్నారో ఆ సమయంలో అమరావతికి సంబంధించి శంకుస్థాపనలు జరిగి ఆ పనులు అక్కడితో నిలిచిపోయాయి. ఇక పునర్నిర్మాణ పనులకి సంబంధించి ఇప్పుడు మోదీని ఆహ్వానించనున్నారు చంద్రబాబు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు ప్రధాని మోదీని ఆహ్వానించడానికి అక్కడికి వెళ్ళినట్లు కూడా మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ ఆహ్వానం ఇచ్చిన తర్వాత ఇతరత్ర అంశాల గురించి మోదీతో చర్చించే అవకాశం కనిపిస్తుందా చంద్రబాబు? రైట్ రత్న, ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు కలవనున్నారు. సతీ సమేతంగా భార్య భువనేశ్వరి కూడా చంద్రబాబుతో పాటు ఢిల్లీ రాబోతున్నారు. అమరావతి, ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పలికేందుకు సీఎం చంద్రబాబు దంపతులు ఢిల్లీ రాబోతున్నారు. ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఆయనకు ఆహ్వానం పలకనున్నారు. ఏదైతే చంద్రబాబు సీఎంగా ఉన్న సందర్భంలో 2014లో అమరావతి రాజధానిగా ప్రకటించారు. దానికి సంబంధించి కొంతవరకు పనులు జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, 3 రాజధానులు చెప్పడం, ఏ ఎక్కువ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకపోవడంతో గతంలో జరిగిన భవన నిర్మాణాన్ని కూడా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటన్నింటినీ కూడా మళ్ళా పునర్నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళా చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ మంత్ 2వ తేదీన, మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు ఢిల్లీకి వచ్చిన తర్వాత చంద్రబాబు దంపతులు ఇద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. దానితో పాటు అమరావతి పునర్నిర్మాణం, మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇటు పోలవరం కానీ, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీలు కానీ, మరోవైపు ఇతరత్ర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయి, నీటి ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి నిధులు, పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో నిధులకు సంబంధించి చొరవ తీసుకుని నిధులు విడుదల చేయాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం పలికేందుకే చంద్రబాబు దంపతులు ఢిల్లీ వస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఢిల్లీ చేరుకున్న తర్వాత 7 రేస్ కోర్సులో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి చంద్రబాబు అలాగే భువనేశ్వరి దంపతులు ఇద్దరు కూడా వెళ్లనున్నారు. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ.